ఈరోజు రామానుజాచార్యులు గారి మహిమ ఏంటో తెలుసుకుందాం. యాదవ ప్రకాశాచార్యులు జ్ఞానోపదేశం చేయటంలో సమర్థులుగా పేరుగాంచారు. విశిష్టాద్వైత సంప్రదాయానికి మూల పురుషుడైన శ్రీ రామానుజాచార్యులు ఆయన వద్ద చదువుకునే రోజుల్లో ఒక సంఘటన జరిగింది. శిష్యుడైన రామానుజాచార్యుల వారి తేజస్సును, బుద్ధి కుశలతను చూసి గురువు యాదవ ప్రకాశాచార్యులు లోపల అసూయ చెందేవారు. ఆ రోజుల్లో కాంచీపురాధీశ్వరుడి కుమార్తెను ఒక పిశాచం ఆవహించింది. అందుచేత ఆప్తులందరికీ మనస్తాపం కలిగింది. దేశ దేశాల నుంచి మాంత్రికులు రప్పించబడ్డారు. రాజకుమార్తె అను ఆవహించిన పిశాచాన్ని వదిలించటానికి వారంతా శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యమే అయింది. సదాచార సంపన్నులు, జ్ఞానమూర్తులు, మంత్రసిద్ధులు అయిన యాదవ ప్రకాశాచార్యులు తపో మహిమాన్వితులు కనుక వారిని కూడా రప్పించమని రాజుకు కొందరు సూచించారు. రాజు చెప్పేసరికి తక్షణమే బయలుదేరి రమ్మని యాదవ ప్రకాశాచార్యుల వారికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఆయన తన శిష్యులతో బయలుదేరాడు. రాజాస్థానం చేరుకొని రాజకుమార్తెను చూసి మంత్రపఠనం ప్రారంభించారు ఆయన. అప్పటి వరకు ఒక మూల కూర్చుని శూన్యంలోకి చూస్తున్న రాజకుమారి భయంకర రూపం దాల్చి గంభీరంగా ఇలా అన్నది: ఓయి మాంత్రిక, ఆ జన్మాంతం మంత్రాలు వల్లిస్తున్నప్పటికీ నన్ను నువ్వేమీ చెయ్యలేవు. నన్ను తరిమి వేయటం నీ తరం కాదు. నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి నిన్ను క్షణంలో తరిమి వేయగలను. నేను సామాన్య పిశాచాన్ని కాను, బ్రహ్మ రాక్షసిని. ఆ మాటలకు యాదవ ప్రకాశాచార్యులు భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు రామానుజాచార్యులు రాజకుమార్తె ముందుకు వెళ్ళి ఆ పిశాచాన్ని ఉద్దేశించి, అయ్యా, దయనీయమైన ఈ దుర్దశ మీకెందుకు ప్రాప్తించింది? కారణం ఏమిటో చెప్పగలరా అంటూ సౌమ్యంగా అడిగాడు. అందుకు రాజకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసి దుఃఖపూరిత స్వరంతో ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నది: నాయన, నేను వేదాంగాలలో ఆరితేరిన పండితుణ్ణి. నా విద్యను ఇతరులకు ఉపయోగపడకుండా దాచేసుకున్నాను. ఎవరికీ విద్యాదానం చెయ్యలేదు. దాని ఫలితమే నాకు ఈ దుర్దశ. నువ్వు బాలుడవైనా తేజోవంతుడవు. నన్ను కనుక్కోగలిగావు. నువ్వు పుణ్యమూర్తివి. పావనమైన నీ చేతిని నా తల మీద ఉంచితే ఈ దుర్దశ నుంచి నాకు విముక్తి లభిస్తుంది అన్నది. భగవదంశగల రామానుజాచార్యులు ఆ రాక్షసి కోరినట్లుగా రాజకుమార్తె తల మీద చేతిని ఉంచి ధ్యానించటం ప్రారంభించిన మరుక్షణమే ఆ బ్రహ్మ రాక్షసికి విముక్తి కలిగి రాజకుమార్తెను వదిలి వెళ్ళిపోయింది. అక్కడ చేరిన వారందరూ రామానుజాచార్యుల మహిమను, ఆత్మ బలాన్ని వేణోళ్ళ ప్రశంసించారు. ఈ వార్త అన్ని రాజ్యాలలోనూ ప్రచారమై నాటి నుంచి రామానుజాచార్యులను దైవస్వరూపంగా భావించి పూజించసాగారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.